ఐపీఎల్ 19వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. మంగళవారం జరిగిన 40వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే రాజస్థాన్ బ్యాటర్లు వీరోచితంగా పోరాడి ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేరుకున్నారు. మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు ప్రభుసిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కూడా పటిష్టమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రభుసిమ్రన్ సింగ్ 59 పరుగులు చేసి అలరించాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ తన సహజ శైలికి విరుద్ధంగా ఆడుతూ కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. కూపర్ కాన్లీ 30 పరుగులు సాధించాడు. చివర్లో వచ్చిన మార్కస్ స్టోయినిస్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 22 బంతుల్లోనే 62 పరుగులు చేసి పంజాబ్ కు భారీ స్కోర్ అందించాడు. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. జైస్వాల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా సూర్యవంశీ కేవలం 16 బంతుల్లోనే సిక్సర్లు, ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చివర్లో డొనోవాన్ ఫెరీరా 52 పరుగులు, శుభం దూబే మెరుపు బాదుడుతో మ్యాచ్ ను రాజస్థాన్ వైపు తిప్పారు. చివరి ఓవర్లో ఫెరీరా సిక్సర్ తో మ్యాచ్ ను ముగించి తన అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కాగా పంజాబ్ బౌలర్లలో చాహల్ 3 వికెట్లతో రాణించాడు. హర్షదీప్ 1 వికెట్ తీసిన భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇటు రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ లో యశ్పుంజా 2, జోఫ్రా ఆర్చర్, బర్గర్ తలా వికెట్ తీసుకున్నారు. ఈ విజయంలో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి వెళ్ళగా పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలోనే కొనసాగుతుంది. రాజస్థాన్ జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన ఫెరీరాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.